యావత్ దేశం ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్ప 2 ది రీల్ 3 ఏళ్ల క్రితం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక, ఫహద్ ఫాజిల్ నటించిన పుష్ప ది రైజ్ పుష్ప 1 కు సీక్వెల్ గా ఈ మూవీని తెరకెక్కించారు. తెలుగు రాష్ట్రాల్లో మించి నార్త్ ఇండియా ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎగ్జైటింగ్ తో ఎదురుచూస్తున్నారు. పాట్నాలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు తరలివచ్చిన జనమే పుష్ప పాన్ ఇండియా క్రేజ్ కు నిదర్శనం. లోకల్ ఎర్రచందనం సిడ్నీ హిట్ ను ఎదిరించి కొత్త లీడర్ గా పుష్ప ఎలా అవతరించాడన్నది తొలి భాగంలో చూపించారు. అయితే శేషాచలం, తిరుపతి ప్రాంతాలకే పరిమితమైన పుష్ప తన నెట్వర్క్ ని ఇంటర్నేషనల్ రేంజ్ కి ఎలా విస్తరించాడు, తనకు జరిగిన అవమానానికి బాన్వర్ సింగ్ షెకావత్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు, మంగళం సీను, కొండారెడ్డిలు పుష్పని ఎలా దెబ్బకొట్టారు, కొత్తగా చేరిన జగపతి బాబు, ప్రకాష్ రాజ్ల క్యారెక్టర్లు ఏంటి, వీరిద్దరితో పుష్ప ఎలా పోరాడు అన్నదే పుష్ప 2 కథ. పుష్ప 2 ది రూల్ 1000 కోట్ల బొమ్మ అవుతుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. నిర్మాత చెప్పిన విధంగానే మూవీ నిర్వి ఎక్కువగానే ఉన్న ఫ్యాన్స్ కు బోర్ ఫీలింగ్ కలగదని తెలుస్తుంది. పుష్ప ది రూల్ మూవీ బెనిఫిట్ షోలకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఈ మధ్య కాలంలో ఈ స్థాయిలో బెనిఫిట్ షోలు ప్రదర్శించబడడం పుష్ప ది రూల్ విషయంలో మాత్రమే జరిగిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దేవిశ్రీ ప్రసాద్, శ్యామ్ సిఎస్ ఇచ్చిన మ్యూజిక్ టాప్ లెవెల్లో ఉందని సమాచారం. సినిమాలోని జాతర సీన్స్ పైసా వసూల్ సీన్ అని, ఆ సీన్ కోసమే రిపీట్ ఆడియన్స్ రావడం పక్కా. నిర్మాతలు ఖర్చుకు వెనకడకపోవడం, నటీనటులు, ఇతర సాంకేతిక బృందం పడిన కష్టం తెరపై గ్రాండియర్ గా కనిపిస్తుంది. స్టాండర్డ్స్ టెక్నికల్ గా పుష్ప 2 ఎక్కడ తగ్గదని ఈ సినిమాకు పనిచేసిన వారు చెబుతున్నారు. ఈ సినిమా హైప్ దృష్ట్యా బాహుబలి రికార్డును బద్దలకొడుతుందని అంతా అంటున్నారు. రానా దగ్గుపాటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమాకు తగ్గ మంచి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా ఎంత రిస్క్ చేయడానికైనా వెనకడకుండా చేస్తుంటారు. అయితే మంచి కంటెంట్తో వచ్చే సినిమాలను తన ద్వారా వైడ్ రిలీజ్కు అవకాశం కల్పిస్తున్నాడు. ఓ పక్క హీరోగా సినిమాలు చేస్తూనే మరో పక్క నిర్మాతగా రానా తన మార్క్ చాటుకుంటున్నాడు. అయితే రానా తీసే సినిమాల విషయంలో మాత్రం చాలా గ్యాప్ వస్తుంది. విరాట పర్వం తర్వాత ఇప్పటి వరకు మరో సినిమా చేయలేదు. నిఖిల్ సినిమాలో ఏదో ఒక క్యామియో రోల్ చేశాడంటే ఏదో ఒక సినిమా చేసేద్దామనే కాదు, సినిమా చేస్తే సంథింగ్ స్పెషల్గా ఉండాలని అంటున్నాడు రానా. ఇటీవల ది రానా దగ్గుపాటి షో అంటూ ప్రైమ్ వీడియోలో స్పెషల్ ప్రోగ్రామ్కి హోస్ట్గా మరోసారి మారిపోయారు. అందులోనే తన సినిమాల గ్యాప్కు రీజన్ కూడా చెప్పుకొచ్చారు. అసలైతే ఈ పార్టీకి తేజతో రాక్షసరాజు సినిమా చేయాల్సి ఉంది. తేజతో నిన్నే రాజు నిన్నే మంత్రి సినిమా చేసిన రానా రాక్షసరాజు కథ కూడా దానికి దగ్గర ఉండడంతో ఆ ప్రాజెక్ట్ కాదనుకున్నామని అన్నారు రానా. అంతేకాదు హిరణ్యకశ్యప ప్రాజెక్ట్ కూడా ప్రొడక్షన్ దశలో ఉందని అన్నారు. అయితే మైథలాజికల్ సినిమాలు చేయాలంటే కాస్త టైం పడుతుందని, అందుకే ఆ సినిమా లేట్ అవుతుందన్నారు. త్రివిక్రమ్ పర్యవేక్షణలో హిరణ్యకశ్యప సినిమా అనౌన్స్ చేసి చాలా రోజులైంది. అయితే ఆ ప్రాజెక్ట్ గురించి కూడా ఎలాంటి అప్డేట్ ఇంతవరకు రాలేదు. బాహుబలిలో బల్లల దేవ పాత్ర తర్వాత మళ్ళీ ఆరెంజ్ ఇంపాక్ట్ కలిగించేలా రానా ఏ సినిమాలో నటించలేదు. అయితే హిరణ్యకశ్యపతో పెద్ద టార్గెట్ పెట్టుకున్న రానా ఆ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేయాలని చేస్తున్నారు. రానా చేస్తున్నది రానా దగ్గుపాటి షోలో సెలబ్రిటీస్తో రానా చిట్చాట్ క్రేజీగా ఉంటున్నాయి. కేవలం తెలుగు సెలబ్రిటీస్ ని మాత్రమే కాదు, అన్ని సినీ పరిశ్రమలకు సంబంధించిన వారితో రానా చిట్చాట్ చేస్తున్నాడు. రానా వెంకటే చేస్తున్న రానా నాయుడు వెబ్ సిరీస్ కూడా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. తెలుగులో ఏమో కానీ రానాకు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. అక్కడ స్ట్రైట్ సినిమాలు చేసే అవకాశం ఉన్న రానా ఎందుకో ఆ ప్రయత్నాలు చేయట్లేదు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంబర సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. చిరంజీవి నటించిన లాస్ట్ మూవీ బోలాశంకర్ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన బోలాశంకర్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. తమిళ్ మూవీ వేదాలంకు రీమేక్ గా వచ్చిన ఈ మూవీ నిరాశపరచడంతో మెగా అభిమానులు ఇప్పుడు విశ్వంబర సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కంటే ముందు కళ్యాణం హీరోగా చేసిన బింబిసార సినిమాకు దర్శకత్వం వహించి సక్సెస్ అందుకున్నాడు వశిష్ఠ. ఇక ఇప్పుడు చిరంజీవి సినిమాతో చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటు తాజాగా మరో సినిమాను అనౌన్స్ చేశారు చిరు. చిరంజీవి తదుపరి చిత్రం మెగాస్టార్ కి వీరాభిమాని అయిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో సినిమా చేస్తున్నాడు. నేషనల్ స్టార్ నాని హీరోగా నటించిన దసరాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా దసరా సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా అనేక ప్రతిష్టాత్మకమైన అవార్డులను గెలుచుకుంది. ఇక ఇప్పుడు చిరంజీవితో చేస్తున్న సినిమాను అనౌన్స్ చేశారు. నేషనల్ స్టార్ నాని యూనివర్సిస్ ప్రొడక్షన్ సమర్పణలో ఎస్వీఎల్ సినిమాస్ పై సుధాకర్ చెర్కూరి భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తాజాగా విడుదలైన అధికారిక పోస్టర్ చిరంజీవి పాత్ర ఎలా ఉండబోతుందో తెలియజేస్తుంది. పోస్టర్లోని అద్భుతమైన ఎరుపు రంగు థీమ్ కథకు ప్రధానమైన పాయింట్ను సూచిస్తుంది. అయితే అతను హింసలో తన శాంతిని కనుగొంటాడు అనే కోట్ చిరంజీవి పోషించబోయే మ్యాస్ యాక్షన్ పాత్రను చెప్పకనే చెప్తుంది. ఈ సినిమాలో చిరంజీవి డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారని తెలుస్తుంది. వైలెన్స్ ప్రధానాంశంగా ఈ సినిమా ఉండబోతుంది. మరి ఈ సినిమాతో మెగాస్టార్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.
డిసెంబర్ ఎండింగ్ లో ఇద్దరు ఇంట్రెస్టింగ్ ఆర్టిస్టులు 2 వెరైటీ మూవీస్ తో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నారు. వారిలో ఒకరు అల్లరి నరేష్, ఇంకొకరు వెన్నెల కిషోర్. బచ్చలమల్లితో నరేష్ ఆల్రెడీ అయితే శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే సినిమాతో కిషోర్ సిద్ధమవుతున్నారు. బచ్చలమల్లి టీజర్ చూసారా? ఎలా ఉంది? ఇప్పుడు ఇదే డిస్కషన్. 1990 నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కించారు బచ్చలమల్లి మూవీని. మాస్ లుక్ లో మరో మాస్ గా కనిపిస్తున్నారు అల్లరి నరేష్. అప్రూత్ సయ్యర్ ఇందులో హీరోయిన్. నేను ఎవరి కోసం మారను, నాకు నచ్చినట్టే ఉంటాను అని బచ్చల శివ మల్లి జీవితంలో అసలు ఏం జరిగింది, అతనికి అతని తండ్రికి గొడవేంటి అనే ఆసక్తి క్రియేట్ చేస్తుంది టీజర్. ఇది అందరినీ ఆకట్టుకుంటుంది. ఎన్నాళ్ళుగానో హిట్ కోసం వెయిట్ చేస్తున్న నరేష్ కి బచ్చలమల్లి కోరుకున్న హిట్ ని ఇస్తుందా? 2024 మెమరబుల్ ఇయర్ గా మిగులుతుందా అనేది తెలియాలంటే డిసెంబర్ 20 వరకు ఆగాలి. అయితే నరేష్ రిజల్ట్ తెలిసిన 5 రోజులకే శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ తో పలకరించడానికి రెడీ అవుతున్నారు వెన్నెల కిషోర్ అనన్య నాగల్ల కీ రోల్ చేసిన సినిమా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. చెట్టపై తాలూకా అనేది ట్యాగ్ లైన్. ఈ మూవీలో వెన్నెల కిషోర్ డిటెక్టివ్ రోల్లో నటించారు. డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. షెర్లాక్ హోమ్స్ క్లిక్ అయితే వెన్నెల కిషోర్ హీరోగానే కంటిన్యూ అవుతారా, లేకుంటే క్యారెక్టర్లో ఆర్టిస్ట్ గానే ఉంటారా అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదో ఇంట్రెస్టింగ్ డిస్కషన్. బాలీవుడ్ నుంచి చాలా మంది హీరోయిన్స్ టాలీవుడ్ లో సినిమాలు చేసిన విషయం తెలిసిందే. అలా వచ్చిన వాళ్ళలో నిధి అగర్వాల్ ఒకరు. బాలీవుడ్ లో మున్నా మైకేల్ అనే సినిమాలో నటించింది ఈ అమ్మడు. ఆ తర్వాత 2018లో వచ్చిన సవ్యసాచి సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది. అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాత నాగ చైతన్య తమ్ముడు అఖిల్తో కలిసి సినిమా చేసింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో మిస్టర్ మజ్ను సినిమాలో కూడా నటించింది. కానీ ఈ సినిమా కూడా నిరాశపరిచింది. ఇక 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నిధి తన అందాలతో ఆకట్టుకుంది. ఈ సినిమాలో తన నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది ఈ అమ్మడు. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత ఈ చిన్నదానికి వరుస అవకాశాలు వచ్చాయి. అలాగే తమిళ్లోనూ అవకాశాలు అందుకుంది. తమిళ్లో శింబు, జయం రవి సరసన సినిమాలు చేసింది ఈ అమ్మడు. సోషల్ మీడియాలో నెటిజన్స్తో మాట్లాడింది ఈ అమ్మడు. నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలోనే మీకు తెలుగు వచ్చా మేడం అని ఓ నెటిజన్ అడగగా దానికి నిధి అగర్వాల్ ఆసక్తికర సమాధానం ఇచ్చింది. నాకు తెలుగు వస్తుందండి, ఎందుకు మీకు ఆ డౌట్, అందరికీ నమస్కారం అని చెప్పే బ్యాచ్ కాదు నేను అని చెప్పుకొచ్చింది నిధి అగర్వాల్. అలాగే ప్రభాస్ రాజా సాబ్ సినిమా సెట్స్లో ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయి అని తెలిపింది. అలాగే పవన్ కళ్యాణ్ గురించి చెప్పండి అంటే చాలా మంచివారు, ఆయన ఓ లెజెండ్, పవర్ఫుల్ యాక్టర్ అని ఇలా ఆయన గురించి చాలా చెప్పొచ్చు, ఒక మాటలో అంటే కష్టం అని తెలిపింది నిధి అగర్వాల్.